ఇవాళ మనం మాట్లాడబోయేది చాలా ప్రాచీనమైన అయినా ఇప్పటికీ చర్చకు వచ్చే ఒక గొప్ప ప్రశ్న. శూన్యం నుండి సృష్టి ఎలా ఏర్పడింది? అంటే ఖాళీగా ఉన్న చోట సమయము లేక పదార్థము లేక ఈ విశ్వం ఎలా వచ్చింది? శూన్యం అంటే ఏమిటి? శూన్యం అంటే మనకు ఖాళీగా కనిపించే స్థితి. కానీ వేదాలు చెబుతున్నాయి శూన్యం అనేది ఖాళీ కాదు, అది పరిపూర్ణం. ఉపనిషత్తులు చెప్తున్నాయి పూర్ణమదం పూర్ణమిదం, పూర్ణత నుంచే సృష్టి వస్తుంది. అది శూన్యం కాదు, పరబ్రహ్మతత్వం. సృష్టి కంటే ముందు ఉన్నది ఏమిటి? ఉన్నది ఒకటే, పరబ్రహ్మం. రూపం లేని శుద్ధ శక్తి. శబ్దం లేదు, ఆలోచన లేదు, కాలం లేదు. అది శూన్యంలా కనిపించిన దానిలోనే సమస్తం దాగి ఉంది. ఈ పరబ్రహ్మం మహాతత్వం. హిరణ్య గర్భం బ్రాహ్మణుడు. వేదాలు చెప్తున్నాయి బ్రాహ్మణుడు శూన్యం నుండి పుట్టాడు. విశ్వాన్ని సృష్టించిన తొలి తత్వం. అది శూన్యపు గర్భంలా ఉంటుంది. ఈ విషయాన్ని భౌతిక శాస్త్రం కూడా చెబుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వం ఒకే బిందువులో సింగులారిటీ సుదీర్ఘ శూన్యం నుండి పుట్టింది. శూన్యం సృష్టి, సృష్టి శబ్దం, శబ్దం ఓం, ఓం రూపం, రూపం బ్రాహ్మణుడి కల్పన. ఇది చూస్తే శాస్త్రం ఇప్పుడు అన్వేషిస్తున్నది. మన ధర్మం వేదకాలంలో చెప్పింది ఒక విత్తనం చాలు, అందులో చెట్టు దాగి ఉంటుంది. మనకి అది చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అది పూర్తి జీవితం ఎత్తిన తర్వాత తెలుస్తుంది. అలాగే శూన్యం, వాస్తవానికి అది శూన్యం కాదు, అది బ్రహ్మం, అది పూర్ణత. శూన్యంలో మొదటి శబ్దం ఓం, దానిలో సృష్టి దాగి ఉంది. ఓం అనేది శబ్దబ్రహ్మం. అది ప్రతి రూపం ముందు శబ్దం వస్తుంది. శబ్దం చైతన్యం, పదార్థం. ఈ శూన్యం లోపల ఓం రూపంగా జ్ఞానం, శక్తి, సృష్టిగా మారింది. ఈ శూన్యం మనలో కూడా ఉంది. మన శ్వాస మధ్య, మన ధ్యానంలో, మన మౌనం పాటించేటప్పుడు ఆ ఖాళీలోనూ దేవుని అనుభవించగలుగుతాం. యత్రనారమతేనహం, అక్కడే శూన్యం. శూన్యంలోనే శాంతి, శూన్యంలోనే శక్తి, శూన్యంలోనే దేవుడు. శూన్యం అనేది ఖాళీ కాదు, అది పరమశక్తి. దానిలో నుంచే విశ్వం పుట్టింది. దానిలోనే మనం ఉన్నాం. దానిలోనే మన అంతిమ గమ్యం కూడా. ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రీయ విషయాలను తెలుసుకోవాలంటే డివోషనల్ టాక్స్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ని యాక్టివేట్ చేయండి.